ఆ 3 ఘన సమూహాలతో వచ్చి విష్ణుమూర్తి ఆ మురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి ఆ రోజును మనం ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారనమాట. సో ఆ రోజు నుంచి వైకుంఠ ద్వారంగా విష్ణుమూర్తిని దర్శించుకునే ఆచారం అనేది మొదలైందనమాట. మనకి విష్ణుమూర్తి నిద్ర లేవగానే ఉత్తర ద్వారం చూస్తారనమాట. సో అదే ఉత్తర ద్వారం నుంచి మనం ఆ స్వామిని దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోయి మనకు మోక్షం కలిగిద్దని చెప్పేసి భక్తుల నమ్మకం. దీంతో పాటు మధుకైటబులు అనే రాక్షసుడు తన యొక్క శాప విమోచనం కోసం స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకున్నాడు. సో ఆ దర్శనంతో అతనికి ఉన్నటువంటి పాపాలు మొత్తం పోయి అతను పుణ్యాత్ముడు అయిపోయాడు. సో అసలు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదంటే ముఖ్యంగా ఉదయాన్నే అంటే ప్రదోష కాలంలో నిద్రలేచి 5 గంటలకల్లా ఉన్న తలస్నానం చేసేసి తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితోటి దీపం పెట్టేసి విష్ణు సహస్రనామం చదువుకుంటా మనం ఆ రోజుని గడపచ్చు. దాంతోపాటు ఆ రోజు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. అసలు ఉపవాసం అంటే మీనింగ్ ఏంటంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. అంటే మనం ఆ స్వామివారికి దగ్గరగా ఉండటమే ఉపవాసం యొక్క మీనింగ్ అనమాట. అంటే ఆ రోజు మొత్తం మనం స్వామి యొక్క నామాన్ని తలుచుకుంటా ఓం నారాయణ నామం అనుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటే ఆ దేవుడికి మనం దగ్గరగా ఉండి ఆయన యొక్క ఆశీస్సులను పొందవచ్చు.